ఫ్రెండ్స్, రేపు భారత్ బంద్ అని చెప్పేసి మనకు ఒక న్యూస్ అయితే వస్తుందండి. సో ట్విట్టర్లో ఈరోజు ఈ టాపిక్ పైన ట్రెండింగ్ అయితే అవుతుంది. రేపు భారత్ బంద్ అంటే నవంబర్ 29th భారత్ బంద్ అని చెప్పేసి ఆ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను. ఏపీ అలాగే తెలంగాణలో ఉన్న స్కూల్స్ కానీ లేకపోతే కాలేజెస్ కానీ హాలిడేస్ అనేది డిక్లేర్ చేస్తారా రేపు భారత్ బంద్ కాబట్టి అనేది ఒక క్లారిటీ అయితే ఇస్తాను మీకు. సో మీలో ఎంతమంది రేపు భారత్ బంద్ కారణంగా స్కూల్స్కి కాలేజెస్కి హాలిడే అనేది డిక్లేర్ చేయాలో ఈ వీడియో కింద కామెంట్ ఇచ్చినట్టు షేర్ చేసుకోండి. మీకు హాలిడే కావాలంటే కనుక రేపు భారత్ బంద్ సందర్భంగా. ఓకే, సో అసలు ఈ భారత్ బంద్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు, ఎవరు కండక్ట్ చేస్తున్నారు, మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. వీడియోని కంప్లీట్గా చూడండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఎస్. సో ఈ భారత్ బంద్ గురించి మనం తెలుసుకునే ముందు ఒక చిన్న అప్డేట్ ఏంటి అంటే, నేను రీసెంట్గా తెలుగు ప్రపంచం టెక్ డీల్స్ అని చెప్పేసి ఒక టెలిగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఈ టెలిగ్రామ్ ఛానల్ పర్పస్ ఏంటంటే ఆన్లైన్ షాపింగ్ సంబంధించి డిస్కౌంట్స్ అలాగే ఆఫర్స్ గురించి అన్నమాట. ఓకేనా, అంటే మీకు ఇష్టమైన ప్రోడక్ట్ని చాలా తక్కువ ప్రైస్కి మీరు కొనుక్కోవాలి, మీ డబ్బులు సేవ్ చేసుకోవాలనుకుంటే కనుక మన మన టెలిగ్రామ్ ఛానల్ మీకు యూజ్ అవుతుంది. తెలుగు ప్రపంచం టెక్ డీల్స్ ఆ ఛానల్ పేరు. ఇందులో ఇప్పటికే చాలామంది జాయిన్ అయ్యి ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు వాళ్ళ డబ్బులను అయితే సేవ్ చేసుకుంటున్నారు. సో మీరు కూడా జాయిన్ అవ్వండి, డబ్బులు సేవ్ చేసుకోండి. ఈరోజు మనకు కొన్ని బెస్ట్ డీల్స్లో ఒక 2 డీల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మీకు ఒక ఐడియా వస్తుంది ఎంత మాత్రం డిస్కౌంట్ ఇస్తున్నారని చెప్పేసి. చూడండి ఇక్కడ జెబ్రానిక్స్ కంపెనీకి సంబంధించి ల్యాప్టాప్ అనమాట. ల్యాప్టాప్ కూలింగ్ ప్యాడ్, ఇది ల్యాప్టాప్ కూలింగ్ ప్యాడ్. ఎంఆర్పీ ప్రైస్ మనకు ₹1 తక్కువ 1000 రూపీస్ అయితే ఈరోజు ₹300 వచ్చేస్తుంది విత్ 70% డిస్కౌంట్ అనమాట. అలాగే ఇంజనీరింగ్ వుడ్ కాఫీ టేబుల్ అనమాట, విచ్ ఇస్ మేడ్ ఆఫ్ వుడ్. అది ₹7,034 రూపీస్ ఎంఆర్పీ ప్రైస్ అయితే ఈరోజు మనకు ₹3,361 రూపీస్కి వచ్చేస్తుంది విత్ 52% డిస్కౌంట్ అనమాట. ఈ విధంగా మనకు రోజు డిఫరెంట్ ప్రోడక్ట్స్ పైన డిస్కౌంట్స్ ఆఫర్స్ అన్నీ వస్తుంటే నేను టెలిగ్రామ్ ఛానల్ షేర్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోకి నేను డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, చెక్ చేసుకుని జాయిన్ అవ్వండి. ఎస్, సో నేను చెప్పాను కదా రేపు భారత్ బంద్ అని చెప్పేసి. సో నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫ్రంట్, సో వీళ్ళు రేపు భారత్ బంద్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఎందుకు కండక్ట్ చేస్తున్నారంటే ఓబీసీ వాళ్ళకు వాళ్ళకు ఉన్న ఓబీసీ క్యాండిడేట్స్ ఏదైతే ఉంటారో, సో జనాభా ప్రకారంగా అంటే వాళ్ళ పాపులేషన్ ప్రకారంగా రిజర్వేషన్స్ అనేది ఇవ్వటం లేదు. జనరల్గా మనకి ఏంటంటే బేస్డ్ ఆన్ పాపులేషన్ రిజర్వేషన్ అయితే ఇస్తారు. సో ఓబీసీ వాళ్ళకు జనాభా ప్రకారంగా రిజర్వేషన్ అయితే ఇవ్వటం లేదు అని చెప్పేసి వాళ్ళ డిమాండ్ అనమాట. అంటే వాళ్ళ ఏమంటుంది దాన్ని, సో వాళ్ళు అది ఫాలో కావాలి, జనాభా ప్రకారంగా రిజర్వేషన్స్ అనేది ఇవ్వాలి అనేది వాళ్ళ డిమాండ్. ఓకేనా, సో దానికోసం వాళ్ళు రేపు భారత్ బంద్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మన తెలుగు స్టేట్స్లో ఏపీ కానీ లేకపోతే తెలంగాణ కానీ, సో ఇందులో కొంచెం నామమాత్రంగా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. మరీ అంత ఎఫెక్ట్ అయితే ఉండదు, కానీ కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో దీనివల్ల సో మ్యాక్సిమం స్కూల్స్కి కాలేజెస్కి హాలిడేస్ అయితే ఇవ్వకపోవచ్చు. సో అక్కడక్కడ ఇవ్వచ్చు, అక్కడ ఇవ్వకపోవచ్చు. ఓకేనా, సో మీకు హాలిడే కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, మీకు హాలిడే కావాలి రేపు భారత్ బంద్ సందర్భంగా అని చెప్పేసి. థ్యాంక్ యూ.